తులారాశి వారికి 21, 22, 23 తేదీల్లో ఇద్దరు స్త్రీల కారణంగా జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక తులారాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా. తులారాశి వారు చాలా పట్టుదలను కలిగి ఉంటారండి. ఏదైనా పనిని మొదలు పెడితే ఆ పని అయిపోయేంత వరకు ఏంటంటే కనుక పట్టుదలతో కసితో దాని వెనుకే ఉంటూ ఉంటారు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. చాలా అందమైన వ్యక్తులు అని చెప్పొచ్చు. అలానే కాకుండా అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. నువ్వు నేను అని భేదభావాలు లేకుండా అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రీగా ఉంటారు. అలానే కాకుండా కష్టపడే తత్వం అనేది కూడా ఉంటుంది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీరి గుణగణం అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఎవరికి ఎలాంటి హాని కలిగించటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ చేయరండి. కాకపోతే కొంతమంది ఉంటారు కదా, మనం బాగుంటే చూడలేని వారు చాలామంది మన చుట్టూగానే ఉన్నారు. ఇది కూడా ఏంటంటే కనుక తులారాశి వారికి చక్కగా తెలిసి ఉంటుందండి. తులారాశి వారు ఏంటంటే నిజాయితీకి, న్యాయానికి కట్టుబడి ఉంటారండి. ఏదైనా సరే వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేస్తారు. ఏదైనా చెయ్యొద్దనుకుంటే దాన్ని అసలు వీళ్ళు చేయరని చెప్పొచ్చు. తులారాశి వారి గుణగణాలు చాలా చక్కగా ఉంటారన్నమాట. అయితే వీళ్ళు అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమను రాగాలతో మాట్లాడుతూ ఉంటారు. అలాగే కాకుండా నానుకున్న వాళ్లకు ఎంత కష్టమైనా సరేనండి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారండి. గౌరవించకుండా ఎవరిని కూడా ఉండరన్నమాట. అయితే కష్టపడుతూనే ఉంటారండి. వీళ్ళ జీవితం ఏంటంటే కనుక కష్టాల బారిన పడిపోతూ ఉంటుంది. గత కొంతకాలంగా చూసుకుంటే వీళ్ళు ఏంటంటే కనుక లైఫ్లో ఎలా ఉన్నారంటే, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, భగవంతుడు ఎందుకు నన్ను అంటే కాపాడలేకపోతున్నాడు, లేదా నా తప్ప, నాకెందుకు ఇన్ని బాధలు కష్టాలు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, లేదంటే అందరికీ జరుగుతుందా, నేనే ఎంతగా బాధపడిపోతున్నాను కానీ నలుగురితో పంచుకోలేకపోతున్నాను, డబ్బు చేయిదాకా వస్తుంది కానీ చేయి జారిపోతుంది, పనులు కూడా ఏంటంటే కనుక చేయిదాకా వస్తున్నాయి కానీ పనులు చేయి జారిపోతున్నాయి, అంటే నోట్లో పెట్టుకునే ముద్ద ఏంటంటే కనుక నోటి నుంచి జారిపోతుందన్న పరిస్థితిలో ఈ తులారాశి వారు ఉన్నారు. అంటే కొద్దిపాటి మంది బాగానే ఉన్నారు కానీ కొంచెం ఏంటంటే కనుక తులారాశి వల్ల కష్టాలు బాధలు పడేవారు చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. వీళ్ళకి ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి అండి బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువే అన్నమాట. అంటే ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళండి. కష్టపడతారనమాట. చాలా కష్టజీవులు అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఫ్యామిలీ కోసము వాళ్ళ అంటే పర్సనల్గా ఏంటంటే చాలా అంటే లైఫ్లో ఎదగాలి, నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి, నా ఫ్యామిలీ నేను బాగా చూసుకోవాలి, అందరితో బాగా కలిసి ఉండాలి, నలుగురిలో మంచి పేరు ప్రతిష్టత నేను సంపాదించుకోవాలన్న ఒక గోల్ అనేది వీళ్ళకు ఉంటుంది. ఆ విధంగానే వీళ్ళు ఏంటంటే కనుక నడుచుకుంటారని చెప్పొచ్చు. ఒకరు చెప్పింది విని చెడిపోవటం కానీ, ఒకరు చేస్తున్నారని మనం చేయటం కానీ ఇలాంటివి చేయరండి. నిజం చెప్పాలి అంటే తులారాశి వారిలో 100% టాలెంట్ అనేది ఉంటుందండి. వీళ్ళకు తెలియదు అంత టాలెంట్ వీళ్ళల్లో ఉంటుందని తెలియదు, కానీ ఏదైనా మొదలు పెడితే దాన్ని ఎంత లోతుగా పరిశీలిస్తారంటే కనుక అంత లోతుగా పరిశీలించి దాన్ని ఏంటంటే కనుక ప్రారంభిస్తారు. ఒక పని చేయాలంటే ఆ పనిని తప్పనిసరిగా ఆచి తూచి తప్పకుండా పాటిస్తారండి. నియమాలు అలాగే పాటిస్తారు, పనుల పరంగా వాళ్ళ శ్రద్ధ అలాగే ఉంటుంది, పనితీరు కూడా అలాగే ఉంటుంది, అలానే కాకుండా పని చేసే విధానం కూడా అలానే ఉంటుంది. అందుకే వీళ్ళు పని చేసే దగ్గర వీళ్ళ బాసులు కావచ్చు, అంటే వీళ్ళ అంటే సేట్లు ఇలా ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళని చాలా అభినందిస్తారండి, చాలా అభిమానిస్తారనమాట. అంటే ఆ పనికి వీళ్ళే కరెక్ట్ అన్నట్టుగా వీళ్ళు అంటే ఆ బాసులు జడ్జిస్తారని చెప్పొచ్చు. అంటే ఆ విధంగా ఉండండి, మీరే కరెక్ట్గా చేస్తున్నారు, మీరు బాగా చేస్తున్నారు, మీ తెలివికి మేము అంటే ఇలా ఫిదా అయిపోయాం అన్నట్టుగా వాళ్ళనే నియమిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల పర్టికులర్గా మనం చూసుకున్నట్టయితే అలా ఉంటూ ఉంటుంది తులారాశి వారు. అయితే మనం చెప్పాం కదా, గత కొంతకాలంగా చాలా బాధపడి ఇబ్బంది పడిపోతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు కదా. అయితే ఇప్పుడు మీకు ఏంటంటే కష్టాలు తీరే రోజులు వచ్చాయండి. బాగుందనుకుంటే మీ లైఫ్లో ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది. ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య రావటం, ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం రావటం, ఇదంతా కూడా మీకు ఏంటంటే కామన్ అయిపోయింది. అందుకే మీరు ఏంటంటే కనుక భగవంతుడితో చెప్పుకొని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఒంటరిగా ఉండి ఏంటంటే కనుక ఒక్కరే ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు అయినా కానీ ఎక్కడ కూడా అండి అంటే వీళ్ళ సహనం అనేది లేదనమాట. చాలా ధైర్యవంతులు, అంటే ధైర్యంగా ఉంటారు. అందరూ ఏంటంటే కనుక వీళ్ళని చూసి ఇంప్రెషన్ అవుతారండి. అంటే వీళ్ళని ఇంప్రెషన్గా తీసుకొని అంటే వీళ్ళే మాకు వీళ్ళని చూసి మీరు నేర్చుకోవాలి, వీళ్ళలాగే ఉండాలన్నట్టుగా కొంతమంది కంకణం కట్టుకొని మరి తులారాశి వారిలాగా మారుతారు. అంటే ఫస్ట్ స్లోగా ఉంటారు, ఆ తర్వాత ఏంటంటే కనుక వెళుతూ ఇంకా పైకి వెళుతూ ఉంటారు, కానీ కిందికి రారండి. అలా అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళ ప్రయాణం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 3 రోజులు కూడా అంత బాగుంటుంది, కానీ ఇద్దరు స్త్రీలు అండి కావాలని మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని
చేయాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని, అంటే మీరు ఏడుస్తుంటే వాళ్ళు చూడాలని ఇలా ఏంటంటే కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు స్త్రీలు ఏంటంటే గనక మీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు. దేంట్లో కూడా మీరు రాణించకూడదు. అది ఏదైనా సరే వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా ఏంటంటే గనక మీరు అంటే ఫెయిల్ అయిపోవాలి, మీరు లాస్ అయిపోవాలి, మీరు ఏంటంటే గనక చాలా వరకు కూడా నష్టాల్లో కూడుకుపోవాలి అని భావించుకుంటున్నారనమాట. ఈ స్త్రీలు మీ మీద పగబట్టి మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏంటంటే మీతో ముందు మంచిగానే మాట్లాడతారు, మీ వెనక మీ గోతులు తీస్తారు. మీ ముందు ఒకటి మాట్లాడితే వెనక్కి వెళ్ళి ఇంకొకటి చెప్తారు. లేనిపోనివి పుట్టించి, లేనిపోని నిందలు వేసి, లేనిపోని విధంగా ఏంటంటే గనక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నమాట. అయితే ఈ స్త్రీలు ఏంటంటే మీరు హ్యాపీగా ఉండడం వాళ్ళకు నచ్చదండి. వీళ్ళు ఇప్పటి నుంచే కాదు, ఫస్ట్ నుంచి కూడా ఇలాగే ఉన్నారు. కాకపోతే మీరు ఏంటంటే కనుక జాలి, దయ గుణం ఉంటుంది కదా, ఆ జాలి దయ వల్ల ఏంటంటే కనుక వాళ్ళని ఎన్నిసార్లు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా పోనీలే నా వాళ్లే కదా అని దగ్గరికి తీసుకున్నారు. కానీ వాళ్ళు నా వాళ్ళు కాదు, శత్రువులని మాత్రం మీరు గుర్తించుకోలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే కనుక నష్టం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ స్త్రీలు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని డబ్బు పరంగా చాలా నష్టం అంటే కలిగిస్తారండి. ఎలా కలిగిస్తారంటే కనుక మీ దగ్గర కొంచెం డబ్బు ఎక్కువ అమౌంట్లోనే తీసేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టడంతో పాటు డబ్బు ఎక్కడిచ్చారని ఎగ్గొట్టడంతో పాటు ఏంటంటే కనుక నలుగురిలో నిందలు వేసి నవ్వుల పాలు చేస్తారు. ఈ స్త్రీలు ఏంటంటే కనుక మీ లైఫ్ని చిన్న భిన్నం చేయడానికే వీళ్ళు అంటే కంకణం కట్టుకున్నారనమాట. అందుకే ఈ స్త్రీలతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. నార్మల్గా మీకేంటంటే కోపం అనేది చాలా తక్కువగా వస్తుందండి, హ్యాపీగా ఉంటారు. ఏంటంటే ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా కానీ అది కనిపించకుండా అంటే నవ్వుతూ ఉంటారు. కానీ ఆ నవ్వు వెనుక ఉండే కష్టం బాధ మాత్రమే మీకు తెలుసుంటుంది. అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, వీళ్ళకి ఎలాంటి బాధలు కష్టాలు లేవులే అనుకుంటారు. కానీ వీళ్ళు అందరితో చెప్పుకోరండి. చెప్పుకోవడం వల్ల ఏమొస్తుంది, చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని ఇలా అనుకుంటారనమాట, ఇలా ఆలోచించుకుంటారు. కాబట్టి ఎవరికి నాకు ఈ కష్టం ఉంది, బాధ ఉందని నా అనుకున్న వాళ్ళకు కూడా వీళ్ళు ఏంటంటే చెప్పుకోరు. ఎవరైనా పర్వాలేదు, నాకు భగవంతుడు తోడుంది కదా, నాకంతా కూడా మంచి జరుగుతుందని ఇలా భావించుకొని ఒంటరిగా ఉండి బాధపడతారు, ఒంటరిగా ఉండి ఏడుస్తారు. కానీ నలుగురిలో చెప్పుకొని మాత్రం నవ్వుల పాలైతే అవ్వరండి. ఇంకా అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక బాగా బ్రతుకుతున్నారు, బాగా ఎదుగుతున్నారు అన్నట్టుగా కొంతమంది. ఇంకా ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇద్దరు స్త్రీలు ఏంటంటే కనుక జీవితాన్ని చిన్న భిన్నం చేయాలని చూస్తున్నారు. నిందలు వేసేసి డబ్బు పరంగా ఏంటంటే కనుక నష్టం జరిగేలాగా చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి. ఒకటి వచ్చేసి పీ లెటర్ స్త్రీ అండి. ఈ స్త్రీ ఏంటంటే కనుక ప్రతిసారి మిమ్మల్ని డబ్బు అడుగుతూనే ఉంటుంది. చాలామందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక అడిగేలాగా కూడా ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బుని ఆశిస్తుంది. డబ్బు ఇచ్చినా మీరు మంచి వాళ్ళే, డబ్బు ఇవ్వకపోయినా మంచి వాళ్ళే. మీ మీద ఇచ్చిన నిందలు వేస్తుంది, ఇవ్వకపోయినా నిందలు వేస్తుంది, తీసుకుంటుంది. మీరు జాలిగుణం కాబట్టి ఏదో వంక చెప్పి డబ్బు తీసుకుని ఆ తర్వాత డబ్బు ఎగ్గొట్టి అనంతరం ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు మీరు అడిగినప్పుడు అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే కనుక మీ మీద నిందలు వేసేసి మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తుందన్నమాట. అయితే పీ లెటర్ స్త్రీతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు ఇక్కడ ఇది కూడా అనొచ్చు, అంటే ఇందులో మా చెల్లి, మా అమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదండి, నా భార్య కూడా పీ లెటరే అండి అంటే మన వాళ్ళు కాదండి. అంటే మనకు కొంచెం దగ్గరైన వాళ్ళు ఏంటంటే మన సొంత వాళ్ళు మనని ఎప్పుడు మోసం చేయరు. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళని కూడా నమ్మకూడదండి. ఇప్పుడు కాలం ఎలా ఉందంటే కనుక నానుకున్న వాళ్ళు కూడా మనని మోసం చేసి వెళ్ళే వాళ్ళని మనం చూస్తున్నాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి. వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే, వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే, మీ వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా, ఎవరి వాళ్ళైనా డబ్బు విషయంలో కావచ్చు. అలానే కాకుండా మీరు మాట్లాడే పద్ధతి కొంచెం మార్చుకోండి. మీకు కోపం రాదు, కానీ వస్తే మాత్రం మీరు మీ అంత గంభీరులు ఎవ్వరు ఉండరన్నమాట. అలా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీలతో ముఖ్యంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పీ లెటర్తో పాటు ఇంకొక లెటర్ ఏంటంటే కనుక అంటే కే లెటర్. అంటే కే లెటర్ స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ కే లెటరు పీ లెటర్ కలిపి ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనమాట. అలానే కాకుండా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. కావాలని వీళ్ళు అంటే ఒకటయ్యి మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. డబ్బు పరంగా నష్టం జరుగుతుంది. అలానే చీటీ రూపంలో కూడా ఏంటంటే కనుక స్త్రీలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడతారు. వచ్చే డబ్బును ఏంటంటే కనుక రానివ్వకుండా అడ్డుకుంటారని చెప్పొచ్చండి. ఈ స్త్రీలతో కొంచెం జాగ్రత్త. ఈ స్త్రీలనే కాదు, ఇంకా మీరు వ్యాపారం, వృత్తి, ఉద్యోగం చేస్తున్న దగ్గర కూడా కొంచెం స్త్రీలతో గొడవలు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అది చూసుకోండి. వాళ్ళ వల్ల గొడవలు అయ్యి మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోవటం, కొంచెం ఆలోచనలు పడిపోవటం, ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇలా అవుతుందని కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా గ్రహస్థితి ప్రభావం వల్ల, గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఇదంతా కూడా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అది చూసుకుంటే ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఇక్కడ వృత్తి చేసే వాళ్ళకు కూడా బాగుంటుందండి. వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. మీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. అప్పుల సమస్యలు తీరిపోతాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలానే పెద్ద పెద్ద
పెద్ద సమస్యలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నాయి కదా, ఆ సమస్యల నుంచి మీరు బయటికి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారో అలాంటి స్త్రీలు ఖచ్చితంగా అండి, అంటే స్త్రీల పరంగా కాదు పురుషుల పరంగా కూడా మీ దగ్గరికి వస్తారు, మీ కాళ్ళు పట్టుకుంటారు. అలానే కాకుండా తప్పైందని క్షమించమని కూడా అడిగే అంటే టైం అనేది ఉంటుంది. ఆ టైం ఖచ్చితంగా వస్తుంది. దానికోసం మీరు ఏంటంటే కనుక వేచి ఉండండి. అలానే ఇప్పుడు కొంతమంది మీ నుంచి దూరం అయిపోయారు కదండి, అంటే బంధాలు తెంచుకున్నారు, బంధుత్వాలు తెంచుకొని మీ నుంచి దూరం అయిపోయి ఏంటంటే కనుక మీ మీద వేరే వాళ్ళకు చెప్పి వాళ్ళతో క్లోజ్ అయ్యి మిమ్మల్ని బాధ పెడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మీతో అంటే బంధం తెంచుకున్న వారే మళ్ళీ బంధాన్ని బలపరుచుకొని మీతో చక్కగా కలిసిమెలిసి ఉంటారు. కానీ శత్రువుని శత్రువులాగే చూడండి, మిత్రులాగా చూడకండి. ఎంత మిత్రువుని చూసినా కానీ అందులో శత్రు గుణాలు అనేవి 100% ఉంటాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా బాగుంటుంది, పిల్లల పరంగా బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలానే ఇంటి పరంగా కూడా బాగానే ఉంటుందండి, పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ మీరేంటంటే పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అంటే పనితీరు బాగుంటుంది కదా అని ప్రెషర్ అంతా కూడా మీ మీద పడి ఏంటంటే మీకు కొంచెం డిప్రెషన్ బాధ అనేది ఉంటుంది. పని చేసి చేసి అలసిపోయి ఏంటంటే కనుక నాకు విశ్రాంతి లేకుండా పోయింది నా లైఫ్ అన్నట్టుగా మీరు బాధపడిపోతారు. అదొకటి చూసుకోండి. ఎప్పుడు ఏంటంటే కనుక ఈ చికాకులండి, ఈ చిరాకులు అంటే ఇంట్లో కొంచెం ఏంటంటే కనుక గొడవలు అంటే వస్తున్నాయి కదా, ఆ గొడవలు ఇప్పుడు ఆగిపోతాయండి, అంతగా గొడవలు అయితే ఉండవు. ఇక అలానే కాకుండా ఏంటంటే ఏ పని చేసినా కానీ కలిసి రావట్లేదు, ఏం చేసుకున్నా కానీ అందులో ఏంటంటే కనుక నష్టాలే చేకూరుతున్నాయి. ఎందుకు అనుకుంటున్నారు కదా, అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అవి గ్రహాలు నిజ స్థాయిలో ఉండి గ్రహాల అనుకూలత లేనప్పుడు కొంచెం మనకు ఉంటాయి కదండి పూర్వకర్మ శాపాలు, అవి పెరిగినప్పుడు రాహుకేతు ప్రభావాల వల్ల ఇలా గ్రహాలు అంటే అనుకూలంగా లేనప్పుడు ఏంటంటే మనకి ఏ పని చేసినా కలిసి రాదు, ఏం చేసుకున్నా కానీ మన కర్మ ఏంటంటే కనుక అలాగే ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఒకవేళ చేసే పనుల్లో ఎక్కువగా ఆటంకాలు వచ్చి ఆ పనులు పెండింగ్లో పడిపోయి ఆ పనులు ఏంటంటే కనుక జరగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు అంటే కనుక ఆవుకు ఆహారం పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే అనుకున్న పని జరుగుతుంది, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది, మీ కోరిక కూడా తీరుతుంది. కాబట్టి ఆవుకు ఏదైనా సరే, తోటకూర కావచ్చు, పాలకూర కావచ్చు, లేదంటే కనుక మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ కూరను పెట్టినా సరిపోతుంది అనమాట. ఆ కూర పెట్టడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఏ కూరనైనా సరే తినిపించండి. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సకల సంపదలు, సకల శుభాలు మనకు చేకూరుతాయి. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కృప ఉండటం వల్ల డబ్బు లేక మనం కొన్నిసార్లు నరకం చూస్తాం. మనం ముందే చెప్పాం కదండి, ఇప్పుడు చేదాకా డబ్బు వచ్చి జారిపోతుంది, చేతిలోకి రావట్లేదని మనం బాధపడుతున్నాం, నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతుందని అనుకుంటున్నాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు రావటం, సంపాదన పెరగటం ఇలా ఏంటంటే కనుక జరుగుతుందన్నమాట. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. కొంచెం ఆలోచన పక్కన పెట్టి చక్కగా సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవటం, అలానే కాకుండా కొంచెం డిప్రెషన్ల నుంచి బయటికి రావటం, ఇదంతా కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ మీకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొత్త వ్యాపారం మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో ఏంటంటే ఉన్న వ్యాపారంలో బదిలీలు చేసుకుంటారు, లేదంటే కనుక మార్పులు చేర్పులు జరుగుతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. జీతాల మీద చర్చ జరిగి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టుకు మారే అవకాశం కూడా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే పనితీరు బాగుంటుంది, పని నుంచి మీకు మంచి ప్రశంసలు అందుతాయి. బాస్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయటము, అభినందించటం ఇదంతా కూడా జరుగుతుంది. అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు. బంధువర్గంతో ఏంటంటే కనుక చర్చ జరుగుతుంది. కోర్టు కేసుల పరంగా మీదే పై అవుతుంది. షూరిటీ సంతకాలు పెట్టకండి, మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి. అలానే కాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించి వెళ్ళకండి. దీనివల్ల మీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. ఇక అలాగే ఏంటంటే కనుక ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించండి. ఎంత ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తే అంత ఎక్కువగా ఏంటంటే కనుక సంపద పెరగడంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలానే మనకు రేపు అంటే చూసుకుంటే 21వ తేదీ ముఖ్యంగా ప్రత్యేకించి తులారాశి వారు గనక 2 యాలకులతో ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకుంటే ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే రేపు గురు పుష్యమి యోగం అన్నమాట. కాబట్టి ఏంటంటే చాలా చాలా శక్తివంతమైన రోజు. ఇలాంటి రోజు మరలా మనకు రాదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి 2 యాలకులు తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. దీపం పెట్టినా పెట్టకపోయినా స్నానం అయితే మనం చేసుకున్న తర్వాత 2 యాలకులు తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ 2 యాలకులను ఏంటంటే కనుక మీ జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ధనం ఏదో ఒక రకంగా మీ దగ్గరికి వస్తుంది. జేబులో చిల్లిగవ్వ కూడా ఉండదు కదా కొన్ని సందర్భాలలో, కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడగలుగుతాం. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి 2 యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మ
నీదే బాధ్యత తల్లి. ధనాన్ని ఎలాగైనా సరే మా దగ్గరికి రప్పించమ్మా. డబ్బు లేక మేము నరకం చూస్తున్నాము అన్నట్టుగా మీకు అంటే సంకల్పం చెప్పుకోండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంకల్పం చెప్పుకొని అక్కడ పెట్టేసి, ఆ తర్వాత ఇంక వదిలేయండి. తీసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. గంటన్నర వదిలేసి మీ దగ్గర పెట్టేసుకోండి. చూడండి ఎంతలా ఫలితం ఉంటుంది, ఎంతలా మీరు ఫలితాన్ని పొందుతారనేది మీరేంటంటే గనక షాక్‌కి గురవుతారండి. అంత చక్కగా ఉంటుందన్నమాట ఈ పరిహారం. కాబట్టి చేసుకోండి. యాలకులే కదా అనుకోకండి. యాలకుల వల్ల మంచి జరుగుతుంది. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టము. ఆ తల్లి యాలకులను ఎంతో ఇష్టపడేది కాబట్టి యాలకులతో చేసుకునే పరిహారాలు పనిచేస్తాయి. గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు యాలకులు ఏంటంటే గనక అతీత శక్తివంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇది చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి వ్యాపారాలు చేసే దగ్గర ఏం చేయండి అంటే కనుక వ్యాపారాల్లో పెద్దగా కలిసి రాక ఇబ్బందులు ఉండి నష్టాలు జరుగుతూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు 21 యాలకులు తీసుకుని మాలలాగా చేసేసి ఆ మాలను అమ్మవారికి సమర్పించి ఆ అమ్మవారి పట్టం దగ్గర పెట్టి ఆ తర్వాత వాటిని తీసుకొని మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడ గల్లా పెట్టెలో ఈ యొక్క యాలకుల మాలను పెట్టండి. లేదు ఇంటి పరంగా కూడా అలాగే చాలా నష్టాలు జరుగుతున్నాయంటే ఆ మాలను బీరువాలో లాకర్లో కూడా పెట్టుకోవచ్చు. యాలకులు చాలా పవిత్రమైనవండి, శక్తివంతమైనవండి, లక్ష్మీదేవి రూపంగా భావిస్తారండి. అందుకే యాలకులు ధనాన్ని ఆకర్షిస్తారనమాట. అందుకే ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే తిరుగులేని అంటే యోగంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కృప కూడా కలుగుతుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా రేపు అంటే గురుపుష్యమి అలానే కాకుండా మీకు శనివారం అంటే ఇక్కడ 21, 22, 23వ తేదీన నల్ల నువ్వులతో ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. అంటే శనికి సంకేతం కదండి నల్ల నువ్వులు అంటే. ఏం కాదండి, నల్ల నువ్వులు కానీ ఆవాలు కానీ తీసేసుకొని నరదిష్టిని ఏంటంటే గనక తొలగించుకోండి. నరదిష్టి పోవాలన్నా, చెడు దిష్టి పోవాలన్నా, మంచి జరగాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా, జీవితంలో ఎదగాలన్నా, లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నిందలు లేకుండా హ్యాపీగా మీ లైఫ్ ఉండాలన్నా సరే ఆవాలు కానీ నల్ల నువ్వులు కానీ 1 స్పూన్ తీసుకోండి. చిన్న టీ స్పూన్ తీసుకుని 7 సార్లు తల చుట్టూ తిప్పి వాటిని ఏంటంటే గనక 4 దారులు కలిసే చోటు ఉంటుంది కదా అక్కడ పడేయండి. అలా చేయటం వల్ల మీ లైఫ్ ఏంటంటే గనక మీరు అనుకోరు, అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అంతగా మారిపోతుంది. అంతగా ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాన్ని వదులుకోకుండా చక్కగా పాటించేసి రిజల్ట్ అనేది పొందండి. 3 రోజులు కూడా ఏంటంటే స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. మిగతా అదంతా కూడా మీకు బాగుంటుందని చెప్పొచ్చు.